ద చర్చ్ నీడ్స్ టు గో టు ద న్యూ లెవెల్. కొత్త స్థాయికి సంఘమంతా వెళ్ళాలా. ఓకే, ఒకటి చూడండి, ఇక్కడ ఇజ్రాయెల్తో ఒక మాట అంటాడు. ఒకసారి మనం ఇక్కడికి వెళ్దాం, రోమిల్కి వెళ్దాం. లెట్స్ గో టు రోమన్స్ 11:12. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అంటే వాళ్ళు కూడా యేసు ప్రభువుని తెలుసుకుంటే మనకు ఆశీర్వాదమా కాదా? ఎస్. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ అవిశ్వాసంలో ఉంది, అది గనక తెలుసుకుంటే మనకి ఇంకా ఆశీర్వాదం అంట. ఇసిదా ఒక్కసారి మనం ఇది చూద్దాం. రోమీయులు 11లో, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. చూసారా, వారిని విసర్జించుట. పోనీ వారిని విసర్జించారంటే దేవుడు కావాలని చేశాడా? వారి అవిధేయత వలన. మామూలు అవిధేయత కూడా కాదు, ప్రవక్తలను చంపేటువంటి అవిధేయత. దట్స్ బియాండ్ ఇమాజినేషన్. లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల అంటే భూలోకమంతా కూడా దేవునిలోకి వస్తుందంట. సరే, ఇప్పుడు దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడం అనేటువంటి దానికి వారు త్రోవ తీర్చారు. వారిని చేర్చుకొనుట ఏమగును? ఒకవేళ వారు రక్షింపబడితే మృతులు సజీవులైనట్టే అగును కదా. ఇప్పుడు యేసు నామమున ఎంతమంది ప్రార్థించారు? మృతులు సజీవులైనట్టే అగును కదా అని అండర్లైన్ చేసుకోండి. వారి యొక్క విశ్వాసము, వారి గనక దేవునిలోకి వస్తే మృతులు సజీవులైనట్టే. ఇజ్రాయేలీలు గనక యేసయ్యని తెలుసుకుంటే నువ్వు యేసు నామమున విశ్వాసి ప్రార్థించగా వాళ్ళు లేస్తారంట. సో ద డెడ్ విల్ రైజ్ ఈజీలీ లైక్ జీసస్. నౌ లాజిక్, చెవులు గల వారు వినుగాక. అంటే ఏంటి? విశ్వాస పరిమాణం సంఘములో ఒక విశ్వాసులో ఒక స్వస్థపరచు వానిలో కూడా పెరగాలి అంటే లోకమంతా విశ్వాసములో ఎదగాల. భూలోకాన్ని బట్టి ఉంటుంది. ఎవ్రీ పర్సన్ ఇస్ కనెక్టెడ్ టు ద ఫెయిత్ ఆఫ్ ద ప్లానెట్. ప్రతి విశ్వాసి ఆ విశ్వాసం యొక్క పరిమాణము, ఆ విశ్వాస కార్యాలు భూలోకానికి సంబంధించినటువంటివి ఉంటాయి. ఎందుకంటే మనము లోకమునకు ఉప్పై ఉన్నాము, లోకమునకు వెలుగై ఉన్నాం. నీ అవిశ్వాసము, నీ అవిధేయత లోకానికి ఇబ్బంది కలిగజేస్తుంది. నీ విధేయత, నీ విశ్వాసము లోకానికి ఆశీర్వాదం కలిగజేస్తుంది. సో ఇప్పుడు యేసునామమున ప్రార్థిస్తున్నారు. మీరు యేసునామమున ప్రార్థిస్తే మృతమైన శరీరము లెగుస్తుందంటే ఇంకా మీకు అసాధ్యమైనది ఏముంటుంది? యేసునామము ఆ రాళ్ళు రొట్టెలుగా మారుతాయి. యు సీ దట్ నౌ. సో మీరు అనుకోవచ్చు, నేను గృహిణిని, నాకు చదువు రాదు. నో ప్రాబ్లం. కానీ నీ సువార్త అనేకులను అవిశ్వాసంలోంచి విశ్వాసంలోకి నడిపించవచ్చు. సరే, నువ్వు 100 ప్రేయర్ పాయింట్లు ప్రార్థించావు నీ పర్సనల్గా, ఒక ప్రేయర్ పాయింట్ నెరవేరింది, అది అసాధ్యం. అది విషయమే నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు నీ పరిమాణం పెరుగుతుంది. ఆ 1% కాస్త 10 అవుతుంది, 10 కాస్త 20 అవుతుంది. దాని ద్వారా, ఎందుకంటే అనేకులు విశ్వాసంలోకి వస్తున్నారు కాబట్టి మరి విశ్వాస పరిమాణం పెరిగి దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే ఇక్కడ ఒక లోకములో ఎవరో ఒక అవిశ్వాసం, ఏదో ఒక దేశం యొక్క అవిశ్వాసము నీ ప్రార్థనా జీవితానికి ఎఫెక్ట్ పడుతుందా లేదా? సో సంబడీస్ అన్బిలీఫ్ ఈజ్ అఫెక్టింగ్ ద ఆన్సర్ ఆఫ్ యువర్ ప్రేయర్. అంటే ఎవరిదో అవిశ్వాసము నీ ప్రార్థన జవాబుకు ఆటంకము కలుగుతుందా లేదా? ఇప్పుడు మృతులు లేవట్లేదు, ప్రభువా లేపని ఉపవాసాలు ఉంటున్నావు, ఆ దేశం అవిశ్వాసంలో ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రార్థించాలా? ఉపవాసం ఉండాలి. కరెక్టా? ప్రార్థన ఉపవాసం అనేది అదొక భాగం. ప్రార్థించాలా? ఉపవాసం ఉండాలా? లేక ఏదో ఒకటి చేసి ఆ దేశానికి స్వార్థ ప్రకటించే ప్రయత్నం చేయాలా? నువ్వు ఇప్పుడు నీ నామములో పవర్ పెరగాలంటే ఎంతమందికి అర్థమైంది? నువ్వు ఎప్పుడైతే దాన్ని ఇతరుల యొక్క రక్షణకు వాడుతున్నావో, ఇతరుల యొక్క ఆత్మ రక్షణకు, ఇతర అవిశ్వాసమును విశ్వాసంగా మార్చడానికి వాడుతున్నావో, ఆ నామములో గొప్ప అద్భుతాలు చూస్తావు నువ్వు. దట్ విల్ బ్లెస్ యువర్ ప్రేయర్ లైఫ్. ఎంతమందికి నా ప్రార్థనా జీవితం బ్లెస్ అవ్వాలని చూస్తున్నారు? నువ్వు ఇంట్లోనే మొదలు పెట్టచ్చు. యు గాట్ ఇట్ నౌ. ఇప్పుడు దేవుడిచ్చిన ఈ వాగ్దానము నెరవేరాలి, ఈ వ్యాధులలో ఏది మీ మీదకి రానివ్వను అంటే, ఇప్పుడు ఆ సంఘములో అది జరగాలంటే ఆ సంఘానికి ప్రపంచానికి కనెక్షన్ ఉందా లేదా? యు గాట్ ఇట్ నౌ. సో ఇఫ్ యూ నీడ్ ద ఆన్సర్ ఆఫ్ యువర్ ప్రేయర్, ఇట్స్ కనెక్టెడ్ టు యువర్ గాస్పల్. నువ్వు ఎవరైనా అవ్వచ్చు, హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఆయా అవ్వచ్చు, వంట అవ్వచ్చు,
ఓకే, ఎక్కడైనా అవ్వచ్చు. నీ ప్రార్థన సామర్థ్యం పెరగాలంటే, నీ పిల్లల్ని విశ్వాసంలో ఎంతవరకు నడిపిస్తున్నావు, నీవు తీసుకునే నిర్ణయము, నీ వివాహము తీసుకునే నిర్ణయంలో నీవు విశ్వాసానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? విశ్వాసానికి ఇస్తున్నావా, చదువుకి ఇస్తున్నావా, ఇల్లుకి ఇస్తున్నావా? విశ్వాసం ఎక్కడ ప్రాధాన్యత ఉంది? సో ఇప్పుడు ఇలాంటి వాగ్దానాలు నెరవేరడానికి సువార్తకి సంబంధం ఉందని ఎంతమందికి అర్థమవుతుంది? నా ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? నా దెబ్బల వలన స్వస్థత మీకు కలుగుతుంది. అంటే ఈ సిలువ యొక్క దెబ్బల గురించి మనము ఎంతమందికి చాటితే సంఘము ద్వారా అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. సీయింగ్ దట్ ఆ నామం యొక్క పవర్ కూడా పెరుగుతుంది. అంటే అప్పుడు ఇజ్రాయేల్కి వాగ్దానం ఇచ్చాడు, ఈ ఐగుప్తు రోగాల్లో ఏ రోగము మీకు రాకూడదు, ఒక్క పూట కూడా మీరు అప్పులు లేకుండా, మీరు అప్పిచ్చేవారిలాగా ఉండాలి, మీరు దేశాలకు అప్పిస్తారు కానీ అప్పు తీసుకోరు, అప్పు చేయరు అంటాడు. సో ఇజ్రాయేల్ ఎప్పుడూ కూడా సమృద్ధిలో ఉండాలని, ఎప్పుడూ ఆరోగ్యంలో ఉండాలని. ఓకే, పైగా ఋతువులు, ఏ కాలానికి ఆ కాలము ఎండ, ఏ కాలానికి ఆ కాలము వర్షము రావాలనే దేవుని చిత్తం. ఒకవేళ అది సరిగ్గాపోతే వరదలు, కష్టాలు, వేదనలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అంటే ఈ వాక్య ప్రకటన అనేటువంటిది ప్రాముఖ్యమైన భాగముగా మనం చూస్తే కొత్త నిబంధనలో అది కనపడుతుంది. ఇప్పుడు ఈ సిలువ యొక్క శక్తి పెరగాలంటే మనం ఈ సిలువ గురించిన స్వార్థ ప్రకటించాలి, అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఓకే, ఎందుకంటే ఈ భూలోకంలో అద్భుతాలు జరుగుతున్నాయా లేదా అనేటువంటిది మనం రుచి చూస్తే కానీ తెలుసుకోలేం. యు నీడ్ టు టేస్ట్ అండ్ సీ. సో లెట్ మీ ప్రే ఫర్ యు లార్డ్. మోషే అహరోనులు మాత్రమే కాదు, కొంతకాలం మోషే అహరోనులు నాయకులుగా ఉన్నారు, కానీ వ్యక్తిగత సహవాసము, ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవాలని కోరుకునే దేవుడు, ప్రతి ఒక్కళ్ళు యేసు స్థాయిలోకి ఎదగాలని కోరుకునే దేవుడు ఎవరు నాయన. మదర్స్ అండ్ ఫాదర్స్, యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు గ్రో, టు ప్రే లైక్ యూ, టు ఫాస్ట్ లైక్ యూ, నాట్ జస్ట్ జాబ్ అండ్ సెటిల్మెంట్. అయ్యా, అందరినీ అలా ఆశీర్వదించావో, ఆ 40 సంవత్సరాల్లో ఒక్కరి కాలు వాయలేదు, ఒకరి బట్టమల, అలాగే అందరినీ అన్ని రంగాలు ఆశీర్వదించే కృప దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.